ఇప్పటికీ అన్నారు. అనగానే అంతేకాదు ఇన్నాళ్ళు నీ పురాణాలు నీ చరిత్రలు అన్ని కూడా నువ్వు ప్రచారం చేసుకున్నావు, నీ భారత భాగవత భగవద్గీతలని. ఇప్పుడు నేను రచించినటువంటి తండ్రి రచించిన దానికి సార్థక కొడుకు ప్రచారం చేయాలి అనగానే అప్పుడు వేద ప్రోక్తమైనటువంటిది మీరు చెప్పేటువంటి పరాశర సంహిత అని పేరు. 12,000 శ్లోకాలతో పరాశరుల వారు దాన్ని రచిస్తే కలియుగానికి శ్లోకాలు పడవు. వాళ్ళందరూ పాపం వాళ్ళ చిన్న జీవితాన్ని కలిగినటువంటి వారు, వాళ్ళ జీవితాలు ఏమిటి, వాళ్ళ ఉద్యోగాలు ఏమిటి, వాళ్ళకు చాలా వీక్గా ఉంటారు. వీక్నెస్లో వాళ్ళకి వీక్ ఎప్పుడు ఎండ్ అవుతుందనంటే ఆ శని ఆదివారాన్ని వాళ్ళ వీక్ ఎండ్, వాళ్ళకి ఎనర్జీ చేస్తున్నందుకు 2 రోజులు ఉంటుంది. అందువల్ల ఆయన శ్లోకాలతో నాన్నగారు అని 6,000 శ్లోకాలతో సగానికి సగం తగ్గించి మనల్ని ఉద్ధరించడం కోసమని పరాశర సంహిత ఇచ్చారనమాట. ఇందులో ఉన్నటువంటిది రామాయణంలో కేవలం స్పృశించారు, అసలు హనుమంతుడి యొక్క పరాక్రమాన్ని కేవలం స్పృశించారు. కానీ అసలు కథలన్నీ వివరంగా పరాశరుల వారు ఆంజనేయ స్వామి వారి యొక్క ఆనతి పైన మనం ఈరోజు అందించబోతున్నటువంటిది మనకి తెలియజేయడం జరిగింది. ఆ పరాశర సంహితలోని హనుమంతు వైభవాన్ని ఎక్కడి నుంచి ప్రారంభిస్తున్నాను అంటే హనుమంతుని యొక్క జననం దగ్గర నుంచి ప్రారంభిస్తున్నాను. మీరందరూ కూడా సావధాన మనస్కులయ్యి ఆశీర్వదించి హనుమంతుని యొక్క దివ్యానుగ్రహానికి, సీతారామలక్ష్మణుల యొక్క పరిపూర్ణ కటాక్షానికి పాత్రలవుతారని కోరుతూ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత రామచంద్రమూర్తికి పవనసుత హనుమానికి మహాసతీమతలి అయినటువంటి అంజనాదేవి గత జన్మలో ఆవిడ ఒక ఉత్తమమైనటువంటి దేవతా స్త్రీ. ఆవిడ ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది మన కథ. ఆమె భర్త గారి వివాహం అయిపోయింది. కేసరి ఆయన మహాపరాక్రమవంతుడు. ఆయన పెళ్ళైనటువంటి 1000 సంవత్సరాల వరకు వాళ్ళకి సంతానం కలగలేదు కేసరి అంజనాదేవికి. ఆ సంతానం కలగని కారణం చేత మహానుభావులైనటువంటి మతంగ మహర్షుల వారు చెప్పారు, అమ్మా నువ్వు పరమేశ్వరుడు గురించి తపస్సు చెయ్యాలి. ఆమెకి పంచాక్షరి మంత్రోపదేశాన్ని చేసి ఆమెను ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి అంజనాద్రి కొండ పైన 7 కొండలలో ఒక కొండ, ఆ కొండ మీద ఆ పరమేశ్వరుడు గురించి తపస్సు చేయమని వాయుదేవుడిని నియోగించారట. ఆమె నీకు సత్సంతానం కలగాలి అంటే ఉపవాసంగా నీవు తపస్సు చేయాలి. నీవు స్త్రీవి, నీకు ఆ శక్తి చాలదు కాబట్టి నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. ఇదిగో ఈ వాయుదేవుణ్ణి నీకు అప్పగించాను. ఆ మహానుభావుడు ప్రతిరోజు 12 గంటల సమయానికి ఆ వాయువుతో తీసుకుని వచ్చి నీ చేతుల్లో పండ్లో ఫలమో ఏదో సమర్పణం చేస్తూ ఉంటారు. దానిని భుజించినట్లయితే అయాచితంగా అడగకుండా వచ్చినటువంటి ఏదైతే వస్తుందో ఆ రోజున ఉపవాసం ఉన్నట్లేదు. మనం ఇంట్లో కూర్చొని ఉంటుండగా ఉపవాసం ఉంటుండగా ఎవరైనా పండ్లో ఫలమో ప్రసాదం తెచ్చిచ్చారనుకోండి, అది తినేయచ్చు. అయ్యో ఇవాళ నేను ఉపవాసం అంటే తిననండి అని అనాల్సిన అవసరం లేదన్నమాట. అందువల్ల నువ్వు అలా నీ తపస్సు పూర్తయ్యేంత వరకు కూడా, నీవు ఈశ్వరానుగ్రహం కలిగేంత వరకు కూడా ఇక్కడ కూర్చొని తపస్సు చేయాలన్నారు. అంజనాద్రి పైన అంజనాదేవి పరమేశ్వరుడు గురించి మహాదీక్షతో మహాధ్యానంతో ఆవిడ తపస్సు చేస్తోంది. హర హర మహాదేవ శంభో శంకర. నమ శివాభ్యాం నవయో వర్ణాభ్యాం నమ శివాభ్యాం నవయో వర్ణాభ్యాం
శివాయ నమో హర హర హరాయ హరాయ నమో శివ శివ శివాయ శివాయ నమో హర హర హరాయ హరాయ నమో శివ శివ శివాయ శివాయ హర హర హరాయ. ప్రతిరోజు 12 గంటల అయ్యేటప్పటికల్లా వాయుదేవుడు చక్కనైనటువంటి ఓ మామిడి ఫలాన్నో, ఒక జామ ఫలాన్నో, ఒక అరటి ఫలాన్నో ఆయన తీసుకుని వచ్చి ఆ ఊళ్ళో వేసేవాడికి. 12 అయ్యేటప్పటికల్లా అలా చేతులు చంపేది ఆవిడకి అలవాటు అయిపోయింది. ఎన్నో సంవత్సరాలు చాలా కాలం తపస్సు చేసింది ఆవిడ అంజనాదేవి. అలా ఎప్పుడైతే తీసుకుని వచ్చి ఒక ఫలాన్ని ఇస్తే ఆ ఫలాన్ని భుజించేటండి ఆవిడ. ఇలా ఉంటూ ఉండగా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఆమె మీద కలిగేటువంటి సమయం వచ్చింది. అప్పుడు వాయుదేవుడికి పరమేశ్వరుడు ఆజ్ఞ ఇచ్చాట. ఏమయ్యా, గతంలో నీకు ఒక ఉద్యోగాన్ని నేను అప్పచెప్పా, ఇప్పుడు దాన్ని చెయ్యవలసినటువంటి అవసరం వచ్చింది అన్నారు. ఏమిటండి అని అంటే, ఒకప్పుడు ఆ సుందరమైనటువంటి అంజనాద్రి పర్వతాల పైన విహరించడానికి వచ్చారట పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా. వచ్చి రాగానే అక్కడ ఎంతో చక్కనైనటువంటి కోతులన్నీ కూడా ఆడుకుంటూ కనిపించాయట. మంచి కుటుంబాలతో, పిల్లలతో, మనవలతో ఆ జంటలను చూడగానే ఎంతో ముచ్చట వేస్తుంట పార్వతీ పరమేశ్వరులు ఇద్దరికి కూడా. ఏమండి, వీళ్ళని చూస్తూ ఉంటే మనం కూడా ఓ జంటగా మారిపోదామా? జంటగా మారితే లాభం లేదు, కూతురు పిల్లల్ని కూడా కనాల్సి ఉంటుంది పార్వతీ అన్నట్ట. అనగానే వాడిద్దరికి ఏ ముచ్చట కలిగిందో లోకోద్ధరణ సంకల్పం. ఒకరిని ఉద్ధరించాలన్నటువంటి సంకల్పం అది. అందువల్ల ఏం జరిగిందండి, వాళ్ళిద్దరూ కూడా కోతులుగా మారిపోయి అక్కడే సంసారాన్ని ప్రారంభించారట. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా సాక్షాత్కరించారట. వాళ్ళిద్దరు ఎప్పుడైతే ఆ విశాలమైనటువంటి మహాసుందరమైన ఆ 7 కొండల సప్త శిఖరాలలో వాళ్ళు విహరిస్తూ ఉండగా, అప్పుడు వారిద్దరికి కూడా తేజస్సు, పార్వతీ పరమేశ్వరుల తేజస్సు ఒకటే. ఇంకా అప్పుడు ఏం చేశారండి, ఆ తేజస్సునేమో అగ్నిదేవుడికి ఇచ్చారట. అగ్నిదేవుడికి ఇచ్చిన తర్వాత అగ్నిదేవుల వారు వాయుదేవుని దగ్గర భద్రపరిచారట. ఈశ్వరుడు ఆజ్ఞ జరిగింది, ఎప్పుడు ఎక్కడ దాన్ని చేర్చాలి అన్నప్పుడు అక్కడ చేర్చుదు, ఇది నా ఆజ్ఞ అన్నారు పార్వతీ పరమేశ్వరుడు. అప్పుడు ఈశ్వరుని యొక్క ఆజ్ఞ అయింది. అంజనాదేవి యొక్క తపస్సు ఫలించింది. నా తేజో రూపాన్ని, మా పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య ఓజస్సును ఆమెకు ఒక ఫల రూపంలో అందించమని ఆజ్ఞాపించారు ఆయన. ఎప్పుడైతే అలా ఆ ఫలంగా ఫలదీకరణ చెందగా ఆ ఫల రూపంలో తీసుకుని వచ్చి ఆ తల్లి యొక్క దోసిట్లో వేశాడు ఆయన వాయుదేవుడు. రోజు ఫలాన్ని ఎలా అయితే ఇస్తున్నాడో అలాగా అది భుజించింది. ఆవిడ తెలియక ఫలమే అనుకుంది పాపం. ఆమె ఫల రూపంలోనే వచ్చింది. అది ఆవిడ ఆరగించింది. కొన్నాళ్ళైన తర్వాత ఆమెకు గర్భస్థమైనటువంటి చిహ్నాలు కనిపించాయి, గర్భవతి అయినటువంటి చిహ్నాలు కనిపించాయి. ఈశ్వరుడి యొక్క అంతర్వాణి వినిపించింది, అమ్మాయి అంజనా, నీ తపస్సు ఫలించింది, ఇంకా నీ తపస్సును నువ్వు విరమించవచ్చని. ఆమె భర్త కేసరి ఇంకొక చోట తపస్సు చేస్తూ ఉన్నాడు. అక్కడ ఆయనకు కూడా శివానుగ్రహం వచ్చింది. మీ యొక్క జీవితం ఫలించింది, నీ భార్య మీ తేజోవంతమైనటువంటి సంతానానికి అనేటువంటి సమయం వచ్చింది, తపస్సు చాలించు అంటే ఆమె భర్త కూడా బయలుదేరి వస్తున్నాడు. ఈ లోపల పాపం భయపడిపోయిన అంజనాదేవి వాయుదేవుడిని శపించబోతుంటే అన్నాడు, రాఘవమ్మ, నా వల్ల కలిగినటువంటి గర్భంగాది నీకు ఇది. ఈశ్వరుడు పార్వతీదేవి యొక్క దివ్యమైన తేజస్సును నీ గర్భంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈశ్వర తేజస్సు నీ గర్భంలో పెరిగి పెద్దదవుతుంది. అందువల్ల నీవేమి విచారించవలసిన అవసరం లేదు అనగానే అప్పుడు అక్కడికి మతంగ హర్షుల వారు వచ్చి ఆ కేసరి కూడా చేరుకోగానే మీరిద్దరూ కూడా పుణ్య దంపతులైనారు, వెళ్ళండి, చక్కగా మీ సంసార జీవితాన్ని సాగించండి. మహా తేజోవంతుడైనటువంటి వాడు, ఈశ్వర తేజో సంభవుడైన వాడు కొడుకుగా పుడతాడు మీకు అని ఎప్పుడైతే ఆశీర్వదించారో దంపతులు ఇద్దరు వెళ్ళారు. చక్కగా సంసారం సాగింది. ఆవిడ గర్భవతి అయినటువంటి ఇంకా పరిపూర్ణమయ్యేటువంటి సమయం వచ్చిందిట. ఎన్నాళ్ళకి వచ్చిందిట, కనముగా 12 సంవత్సరములు మోసి 9 నెలల 10 నెలల 9 నెలలు అయ్యేటప్పటికి 9 యుగాలు అయిపోతుంది ఆడవాళ్ళకి. ఆ రకంగా 12 ఏళ్ళు మోసిందటండి మహాతల్లి. అంటే ఎందుకు 12 ఏళ్ళు మోసిందండి అని అంటే అప్పటికి ఇంకా త్రేతాయుగం రాలేదు. మనకి ఆంజనేయుడి పాత్ర మనకి త్రేతాయుగంలో జరిగిన రామాయణంలో పరిచయం ఉంది. మిగిలిన పురాణాల్లో ఏం చెప్పారంటే ఇంకా కృతయుగం అంతమైపోతున్నటువంటి సమయంలోనే పుట్టేశాక ఆంజనేయ స్వామి. మనకి పురాణాలు, మహాపురాణాలు చెప్పినటువంటి పరాశర సంహిత చెప్పిన ప్రకారంగా అయితే కృతయుగం యొక్క అంతంలో
తేజస్సు కదా. ఆమె 12 ఏళ్ళు మోసిందిటండి. ఆ 12 ఏళ్ళు మోసిన తరువాత వైశాఖే కృష్ణే కృష్ణాయ వైశాఖే కృష్ణమ్య కృష్ణాయ మందవాసరే మందవాసరే పూర్వభాద్ర నక్షత్ర సమోయుతాన కర్కటాసగే పరమ పవిత్రమైనటువంటి శుభగడియలు వచ్చాయి. వైశాఖ మాసంలో బహుళ పక్షములో దశమి తిథి నాడు పూర్వభాద్ర నక్షత్రంలో శనివారం నాడు మధ్యాహ్నము 11 గంటలకు నొప్పులు ప్రారంభమయ్యాయిట. బ్రహ్మాది సకల దేవతలందరూ అక్కడ సాక్షాత్కరించాట దృశ్య రూపాల్లో. ఒరే నాయన అంజనాదేవి కడుపులో ఉన్నటువంటి పుత్ర రత్నమా, బయటకు రా నాయన, మీ తల్లి తలడిల్లుతోంది అన్నట్ట. అవునా, మా అమ్మ బాధ పెట్టేటట్టయితే నేను బయటికి రావడానికి మీరు ఇంతగా మా అమ్మని బాధ పెట్టాలా, నేను అసలు అలా రాను అన్నట్ట. ఏం నాయనా అన్నట్ట, నేను వెన్ను తీసుకుని వస్తాను, మా అమ్మని పొట్టలో నుంచి వస్తే బాధపడేటట్టుగా ఉన్నాను కాబట్టి వెన్నులో నుంచి వస్తాను, ఎవరైనా శ్రీశిక్ష చేసేవాడు ఉన్నారేమో కలవండి మమ్మల్ని ఆయన అనగానే వాడు అన్నట్టు. ఒరే నాయనా, ఇది కలియుగం కాదురా నాయనా, కృతయుగాంతం నాయనా, నువ్వు వెన్ను చూసుకుని వచ్చావంటే మీ తల్లి బ్రతకుతున్నట్ట. అయ్యో అమ్మను చంపుకునేవాడినా నేను, కాబట్టి నేను ఇలాగే ఉండిపోతానండి, మా అమ్మ కడుపులో బయటికి రానన్నట్టు. ఇది ఇంకా ప్రమాదం రా నాయన అన్నట్ట. మరి ఏం చేయమంటారు అన్నట్ట. బ్రహ్మగారు అన్నట్టు, ఒరే నువ్వు ఎలాగలాగా రట్రా నాయన, ముందర మీ అమ్మని మీద రక్షిస్తాను నాయన అన్నారు. అనగానే ఆ మధ్యాహ్నపు వేళ ఉదయం 11 గంటల నుండి 1 గంటలో ఉండేటువంటి అభిజిత్ ముహూర్తం దైవత్వానికి దైవ అవతారాలకి ఉన్నటువంటి అద్భుతమైన ముహూర్తం అది. అటువంటి అభిజిత్ లగ్నంలో ఆంజనేయ స్వామి వారు అమ్మ గర్భంలో నుండి అవతరించారు మహానుభావుడు ఆంజనేయుడే. జై శ్రీమద్ రమణ గోవింద. అయిపోతాయి. అలా పుట్టేశాడు ఆ మహానుభావుడు. అలా పుట్టగానే మళ్ళీ సమస్త దేవతలందరూ కూడా ఆ తల్లిని అనుగ్రహించారు యథాప్రకారంగా అయ్యేటట్లుగా. పుట్టడమే ఎలా పుట్టేటైనా సహజ కవచ కుండల యుగం తోడుతా స్వర్ణ శైలా ఆ
ముఖమంతా కూడా అప్పుడే చక్కగా దోరగా ఉన్న దానిమ్మ గింజల దానిమ్మ పండు రంగులో ఉంది ముఖమంతా కూడా. ఏమండి ఆ పైన పుట్టడంతో ఆయన సహజ కవచ కుదలాలతో కిరీటాలతో అంతకన్నా మించినటువంటి సువర్ణ యజ్ఞోపవీతంతో పుట్టేటండి ఆయన. అలా యజ్ఞోపవీతంతో అవతరించినటువంటి వారు ముగ్గురే ఉన్నారు. ఎవరు అంటే ఒకరేమో శ్రీ మహాగణేశ్వరుల వారు, వారి యొక్క అవతార జంధ్యంతో శివతోటి దివ్యమైన పుణ్య లక్షణాలతో పుట్టారు విఘ్నేశ్వరుల వారు. తరువాత అలా పుట్టినటువంటి వారు కుమారస్వామి, సహజమైనటువంటి దివ్యాభరణములతో, సహజమైనటువంటి ఆయుధములతో, సహజమైనటువంటి సువర్ణ యజ్ఞోపవీతంతో పుట్టినటువంటి వారు. మూడవ వారు ఆంజనేయ స్వామి వారు, సువర్ణ యజ్ఞోపవీతంతో పుట్టినటువంటి వారు. ఇంకా ఎవరూ లేరన్నమాట సృష్టిలో. శ్రీ ఆంజనేయ గోవింద అటువంటి మహాతేజోరాశి అయినటువంటి పిల్లవాడిని చూసి తండ్రి గారు తల్లి గారు పరమానంద భరితలైపోయినారు. పిల్లవాడు పుట్టాడు దశమి నాడు. దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, 5వ రోజు నాడు కళ్ళు తెరిచాట. పసివాడికి మరీ ఆకలి ఎక్కువైపోయిందిట. వాళ్ళ అమ్మ నది ఏడవుకున్నాన్న, ఈ లోపల అక్కడేవో ఫలాలు అవి ఉన్నాయి తీసుకుని వస్తాను అని చెప్పనని వాళ్ళ అమ్మ అలా వెళ్ళిందిటండి. తెల్లవారితే ఆ రోజున అమావాస్య, మనకు కూడా అమావాస్య గడియలు వస్తున్నాయన్నమాట. అందువల్ల సరిగ్గా అమావాస్య ఆ రోజున సూర్యగ్రహణం అంటండి. ఆ రోజున ఆ పర్వము అంటారనమాట సూర్యగ్రహణం రోజు నాడు. ఆ సూర్యగ్రహణం నాడు ఇప్పుడు వెళ్ళింది నాన్న పక్కకు వెళ్ళి తీసుకుని వస్తారు ఫలాలు ఏమన్నా ఉంటాయేమో అని. మన వాడికి తెల్లవారుజామున 4 గంటల నుంచి ఏడుపు మొదలు పెట్టేట. ఏం ఏడవుతున్నాను, ఈ లోపల ఆకలికి ఆకలేకపోతే ఏం చేయమంటావే అన్నట్టు ఎర్రగా ఏది కనబడితే అది తినేమిది వాళ్ళ అమ్మ. ఏమంటే సరిగ్గా ఆ సమయంలో చూస్తున్నట్టు ఎర్రగా ఏ పడు కనబడుతుంది. ఇంకా మా అమ్మ 4 గంట అయిపోయింది, ఈవిడికి ఇంకా ఎక్కడ ఏ పడున్నాయో కనిపించడం లేదు. పాపం చీకట్లో వెళ్ళింది ఆ తల్లి. ఈ లోపల ఏం జరిగింది, రాహువుని తీసుకొచ్చి అక్కడ అప్పచెప్పాడు. అదిగో సూర్యుడు, ఇదిగో అమావాస్య, వెళ్ళి ఆ సూర్యుడు మింగే నా ఉద్యోగం పూర్తయింది. అక్కడ రంభ ఊర్వశి కనుక వాళ్ళందరూ నేను నాట్యం చేస్తానని వాళ్ళ యొక్క నాట్యం గురించి పాప నా గురించి ఎదురు చూస్తున్నారు. వాళ్ళని వెళ్ళి నేను ధరించాలి, నేను వెళ్ళిపోతున్నా అన్నట్టు దేవేంద్రుడు. సరే సరే నేను ఇక్కడ నువ్వెందుకయ్యా పక్కనే పెట్టుకోవాలన్నాడు దేవేంద్రుడు. ఆయన వెళ్ళిపోయాడు. ఈయన తిన్నగా ప్రయాణమైనాడండి. తిన్నగా ఎవరు, ఈ రాహువుల వారు బయలుదేరి పెడుతున్నాడు. సరిగ్గా గంధమాదన పర్వతం మీద ఉన్నారటండి వారు. ఎవరున్నారట, ఆంజనేయుడు పుట్టిన తరువాత ఆ సూర్య భగవాను అక్కడి నుంచి చూశాడు. ఆయన చూసి ఒక్క ఎగురెగిరటండి. ఆ ఎగురెగిరినటువంటి వాడు ఏ కొండ నుంచి ఎగరాలని చూశాడట. హిమాలయ పర్వతాలలో బదరీ క్షేత్రానికి దగ్గరగా ఉన్న పరమ పవిత్రమైనటువంటి ఆ గంధమాదన పర్వతం మీదకి వచ్చేటండి. ఒక ఎగురు చూశాట. ఇప్పుడు దగ్గరగా కనబడుతున్నాడు. ఇదేదో ఎర్రని పండుగ ఉన్నది. కమలాన్న కిరణములతోడ కమలాఫలము వలెనుండే కమలాతుడు. ఎలా ఉన్నట్టండి ఆయన, మంచి కమలాఫలంగా ఉన్నటువంటి ఊరిస్తున్నటువంటి నిగనిగలాడిపోతున్నటువంటి. వాళ్ళమ్మ చెప్పింది ఎర్రగా ఏది నిగనిగలాడుతుంటుంది తెలమంది వాళ్ళమ్మ. అందువల్ల కమలాంతుడైనటువంటి సూర్య భగవానుడు అందులో రాహు మింగడానికి వస్తున్నాడు. ఆయన ఎలా తప్పించుకోవాలో ఇక తప్పదు, ఆయన అనుభవించాలి. కాబట్టి ఆ సమయంలో రాహు అలా బయలుదేరి వస్తుందంట. ఈయన ఈ లోపల చూశాట. ఆ ఎర్రగా ఉన్న పండుగ తిందాము అని అంటే ఇంకొక ఎర్రగా ఉన్నటువంటి రాహు బయలుదేరట. రాహు ఎర్రగా ఉంటాడు అనమాట. చూశాట, ఆహా ఇదేదో ఇంకోటి బయలుదేరి వస్తుంది, దాంట్లో వీడిని మింగేస్తే సరి, ఇదేదో రాహుగా ఉంది, ఎగురుకుంటూ వస్తుంది, నా కోసం ఎగురుతూ ఉన్నట్టుందని మొదట ఏం చేశాడండి, తిన్నగా ఈయన కూడా గంధమాదన పర్వతం నుండి ఎగిరాడటండి. అదే చూడరయ్య పెద్ద హనుమంతు
ఎవడి మహాతేజవంతుడైన వాడు. దేవతలు కూడా ముక్కున వేలేసుకుంటున్నారే. దిక్కులన్నీ కూడా ఒక్కసారిగా స్తబ్దమైపోయాయి. వీడి వేగాన్ని చూడగానే వీడు లోకాన్ని ఉద్ధరించేవాడిలా కనబడుతున్నాడు, కారణ జన్ముడిలా కనబడుతున్నాడు, మహాశక్తివంతుడిలా కనబడుతున్నాడు. వీడికి నా వేడిని వల్ల ఎటువంటి అపకారం జరగకూడదని తన కాంతిని అందరినీ కూడా తగ్గించేసుకున్నట్టండి. కోట్ల కాంతితో ఉన్నటువంటి వాడు వేల కాంతిలోకి వచ్చేసాక ఆయన తిన్నగా చూస్తున్నట్టు అంటున్నాడు. అటు పక్క నుంచి సూర్యుడు వెంకడానికి రాకు వస్తున్నాడు, ఇటు పక్క నుంచి హనుమంతుడు ఎగురుతున్నట్ట. ఆహా, మనకెవరో ఏకస్పర్శి వస్తున్నాడు, మన పండుని మింగడానికి వస్తున్నాడు. ఈ లోపల ఆ పండుని ఈ పండుని నేనే మింగేస్తా, ముందర వీడిని కదలకుండా వీడిని మింగేస్తానని ఆ సూర్యుడి దగ్గరకు రాబోతున్నటువంటి ఆ రాహువుతోటి ఏంటి దండముల పొడిచెను కొండపైన పుట్టినవాడు భుజాదండముల పొడిచెను కొండల పైన పుట్టినవాడు ముష్టిఘాతముల వేసెను శిష్టుడైన హనుమాను. ముష్టిఘాతములకు వాడిని కొట్టంటే వాడికి అసలే సగం శరీరం ఉంటుంది రాహువుకి. ఏమండి, వాడు సగం శరీరంతో ఉంటాడు. తల అంతానేమో కేతువు, మొండం అంతానేమో రాహువు గారు. అసలే తల లేని వాడిని బుద్ధి లేక వచ్చారు. అసలు నిజంగానే నాకు తల లేదు, నాకెవరో నేనే సూర్యుడు మింగాలని వస్తే నాకు ఇంకొక రాహువుని పంపించారు, నేనే రాహువుని అనుకుంటే వీడు నన్ను బ్రతకరించేటట్టు రక్షించండి, కావాలంటే కుయ్యో బొర్ర అంటున్నట్ట. సూర్య భగవానుడు నన్ను మా బాగా ఇది ఇందాక వీడు దండించేవాడు లేరు అని ఆశ్చర్యపోతూ ఉన్నటువంటి సమయంలో తప్పించుకున్నాడండి. ఎలాగో విదిలించుకుని వదిలించుకుని సడలించుకుని అరుగులు పెట్టాట స్వర్గంలోకి. గొప్ప పని చేశావు. సూర్యుడిని నేను మింగాలని వస్తే నన్ను మింగరాకు ఇంకొకటి వచ్చాడు. ఏం జరిగిందని దేవేంద్రుడు వచ్చేటప్పటికీ సూర్య భగవాను పళ్ళల్లో పెట్టి కరకరాలు వేస్తున్నాడు. ఆహా, రాహు అన్నట్టు ఇంతవరకు నన్ను మింగాడు, ఇప్పుడు సూర్యుడినే మింగేస్తున్నాడు. వీడు సృష్టి లేకుండా చేసేటట్టుగా ఉన్నాడు ఈ పసివాడు అనగానే వజ్రాయుధం తీసుకొచ్చారట. ఇంత పెద్ద పళ్ళ పుట్ట తీసుకుని వచ్చాను, ఇదిగో నీకు కావాల్సిన కమలాలన్నీ ఉన్నాయి, ఇందులో తీసుకుంటున్నాను. నాకు ఆ పళ్ళని వద్దు, ఈ పళ్ళే కావాలన్నా. అలా అడవేమిటి ఒక్కసారి వజ్రాయుధంతో దవడ మీద వేశాట. లోపల ఉన్న సూర్యుడు బయటికి వచ్చాడు. ఆ సూర్యుడి దగ్గర ఉన్నటువంటి హనుమంతుడు తిన్నగా గంధమాదన పర్వతం మీద కూలిపోయాడండి. వాయుదేవుల వారికి పట్టాలని కోపం వచ్చేసింది. ఉండలు వారేసుకుంటోంది అంజనాదేవి. కుమారుడు అయ్యో సోరిపడిపోయినాడు, ఊపిరి ఆడటం లేదు, ఎక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కల్పించడం లేదు, లేక 1000 సంవత్సరములకు పుట్టినటువంటి బిడ్డ, మా తపోఫలమైనటువంటి వాడు, మా చిన్నవాడైనటువంటి వాడు అని ఏడుస్తూ ఉండగా వాయుదేవుడికి ఆగ్రహం వచ్చేసింది. నా యొక్క అంశ సంభూతుడైనటువంటి వాడు, నా అనుగ్రహంతో పుట్టినవాడిని, మా వాడిని ఇలా అపకారం చేస్తారా, అసలు ఈ సృష్టిలో గాలి లేకుండా చేస్తారని పోయి పాదాలను దాక్కున్నట్టండి ఆయన. అప్పుడు సకల బ్రహ్మాది దేవతలందరూ వచ్చారటండి. వచ్చి వాయుదేవా నీవు కంగారు పడకు, మూర్ఛ మునిగిన వాడుగా మృత్యువు నొందిన వాడుగా మూర్ఛ నొందిన వాడుగాని మారుతి. నా కొడుకున్నావు కదా మరి మారుతి, మారుతం అంటే గాలి, గాలి కొడుకున్నావు కదా మరి. మూర్ఛ నొందిన వాడు గాని మారుతి మృత్యువు నొందిన వాడుగాడు. విచారింపగావలదు వీడు సర్వశక్తియుతుడు, వీడు సర్వశక్తియుతుడు, యుగ పురుషుడై అవతరించని బాలకు విచారింపగావలదు. నాయనా వాయుదేవాలు విచారింపగావలదు, ఏది మీ వాడిలా తీసుకునిరా అన్నాడు. మూర్ఛమునికి పోయి తలవాల్చి ఉన్నటువంటి హనుమంతుడి యొక్క శరీరాన్ని అంతటినీ నివిరాటండి బ్రహ్మగారు. బ్రహ్మ చేతి స్పర్శ ఎప్పుడైతే తగిలిందో ఒక్కసారి కాళ్ళు చేతులు విదిరించి కళ్ళు తెచ్చాటండి ఆంజనేయ స్వామి వారు. జై శ్రీరామ గోవింద, సీతారామచంద్రమూర్తికి. కళ్ళు తెచ్చాటండి పసివాడు పరమానంద భరితుడైపోయాడు. ఇక మీద ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఎలా మా వాడికి అన్నట్టు వాయుదేవుడు అందువల్ల వేస్తున్నాడు బ్రహ్మాయురస్తు. బ్రహ్మగారు ఎంతవరకు అయితే ఉంటాడు అంతవరకు నీ కొడుకు ఉంటాడు, నీ కుమారుడు ఉంటాడు. ఇంకొక వరం కూడా ఇస్తున్నా, ఆయుర్దాయం మాత్రమే బ్రహ్మగారిది కాదు, ఈ
ఈ పసివాడికి బ్రహ్మ తరువాత బ్రహ్మ తటివాడు బ్రహ్మ అవుతాడు. బ్రహ్మ అంతటివాడు కాదు, బ్రహ్మగారి తరువాత బ్రహ్మ